నమస్తే బ్రో. నమస్తే. సో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మాట్లాడినా ఫ్యాన్స్ అంతా ఓజీ 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 అనేది గుండెలు బాధగా అరుస్తున్నారు. మరి ఆయన తర్వాత పరిస్థితి ఏంటి? అసలు ఓజీ అన్ని కంప్లీట్ చేస్తారా? అవన్నీ 3 సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత సినిమాలు అసలు చేస్తారా, మానేస్తారా? ఏంటంటే ఆయన సినిమాలు చేయాలని, సినిమాలు తీయాలని నాకు ఉంది, ఫ్యాన్స్కి ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ తరఫున నాకు కూడా అదే ఉంది లోపల. కానీ ఆయన చేస్తాడో చేయను అనేది అతని ఇష్టమే. ఎందుకంటే అతను పాపం టైం లేదు అతనికి. అతను ఇప్పుడు డిప్యూటీ సీఎం, అతను పైగా జనసేన పార్టీ కూడా అధ్యక్షుడైన. పార్టీ మెయింటైన్ చేయాలి, అది డిప్యూటీ సీఎంగా చేయాలి. కాబట్టి ఏంటంటే కొన్నిసార్లు టైము ఉంటుందో ఉండదో చెప్పలేము. కాబట్టి మన ఫ్యాన్స్ అందరం అతను ఇబ్బంది పెట్టకుండా సినిమాలు చేయాలి, హ్యాపీయే కాదంట్లే. సినిమాలు చేస్తే అతను ఇంకొద్ది బాగుంటుంది అందరికీ. కానీ ఇప్పుడు టైం ఉందో లేదో కాస్త అతనికి టైం ఇచ్చి సినిమాలు చేసే టైం కూడా ఇచ్చారంటే బాగుంటుంది. సినిమా 4-5 రోజులు చేస్తే అయిపోద్ది షూటింగ్. అవును, దానికి 4-5 రోజులు కూడా ఎందుకు టైం వెళ్ళిపోతున్నాడు ఆయన? అదే ఇంకా జనాలకి, ప్రజలకి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన పేదరికం అక్కడ, తెలంగాణ అంటే కూడా పేద ప్రజలందరికీ ప్రతి ఒక్కరి దగ్గర పోయి ప్రతి ఒక్క సమస్య తెలుసుకొని ప్రతి ఒక్కరి ప్రాబ్లం ఏందో చూసి ఆయన తీర్చాలి. కాబట్టి మీరు చూడండి, కావాలంటే ఈ 5 సంవత్సరాలు అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పేదరికం అనదన్నమాట. ఇంకా ఆంధ్రప్రదేశ్ లో పేద కనబడ్డ నీకు ఇంకా పేదోడే. ఇప్పుడు ఓజీ, నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ అయిపోతాయి, ఒక 2 సంవత్సరాలు వచ్చేస్తాయి. తర్వాత ఏంటి, ఆయన సినిమాలు చేస్తాడా లేకపోతే రాజకీయాలకి పరిమితం అయిపోతాడా? సార్ సినిమాలు చెయ్యాలని ఉంది నాకు కూడా. ఇప్పుడు సినిమా హీరోలు ఎంతో మంది ఉన్నారా, విపరీతంగా ఎక్కువైపోతున్నారు. చేస్తారు అందరు, ఏముంది ఆయన కాకపోతే ఇంకోటి చేస్తారు. ఎందుకు భలే కూడా పవర్ స్టార్ ఉన్నాడు, మెగాస్టార్ ఉన్నాడు, మెగా పోస్టర్ ఉన్నాడు. అతను కొడుకు కూడా చేస్తున్నాడు. ఇప్పుడు మెగాస్టార్ కొడుకులే మెగాస్టార్లు అవుతున్నాడు.